ఉద్యమ అమరవీరులకు జోహార్ చెప్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో 2001 నుంచి స్టిల్ ఇప్పుడు డేట్ వరకు పార్టీ కోసం పనిచేసి పార్టీ జెండా మోసి పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోయి ప్రజల్లో టీఆర్ఎస్ ఏంటంటే చూపించి అప్పట్లో ఉద్యమంలో ఆ గవర్నమెంట్లో నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎంత పోలీస్ స్టేషన్లో లేచి కొట్టినా ముసాపేట్లో జెండా పెట్టింది నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడి నేను తిరుగుతుంటే గత ఎన్నికల్లో కూడా టికెట్ ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు రాజ్యసభ సభ్యుడు కేకే గారు నాకు ఇచ్చిన టికెట్ అమ్ముకోవడం జరిగింది. లాస్ట్ టైం నాకు ప్రకటించినాక ఇక్కడ శ్రవణ్ కుమార్కి అమ్ముకున్నది వాళ్ళే రోడ్ల మీద నేను 20 లక్షలు ఇచ్చినా 30 లక్షలు ఇచ్చినా అని వాళ్ళే చెప్పుకున్న పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల్లో కూడా నాకు మోసం చేశారు. అయితే ఆ రోజు నాకు కేటీఆర్ అన్న హామీ ఇచ్చి నీకు న్యాయం చేస్తా అని చెప్పి ఈ 4 సంవత్సరాలన్నర ఆపి ఇప్పుడు కూడా వెళ్తే కూడా నాకు మళ్ళీ అదే మోసం మళ్ళీ అదే దగా జరిగింది. కేసీఆర్ సార్ మంచిగానే ఉన్నాడు, కేటీఆర్ సార్ మంచిగానే ఉన్నాడు, మా ఫేవరే ఉన్నాడు. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అదే 1999 తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు మా అన్న మాధవరం సుదర్శన్ అన్న టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ అప్పుడే టీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తుంటే మేమందరం కలిసి తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పి మేము మాతో పాటు అనేక డివిజన్ల సంబంధించిన వాళ్ళు కపిల్ రాజు ఉండొచ్చు, హౌసింగ్ బోర్డు సురేష్ రెడ్డి ఉండొచ్చు, వీరారెడ్డి ఉండొచ్చు, మా నాయకుడు శివరాజ్ యాదవ్, నజీరోబాయ్, అప్నా గౌజ్ భాయ్, చనిపోయిన జయనాథ్ యాదవ్, సత్యనగర్ సత్తన్న, విజయ్ కుమార్ అన్న, బోయిన్పల్లి వాసు యాదవ్, గణేష్ యాదవ్, ఇంతమంది వీళ్ళందరూ కలిసి ఆ రోజు దర్శనాన్ని నెంబడి ఉంటే ఆ రోజు రాని ఈ ఎమ్మెల్యే టీఆర్ఎస్ స్థాపించినాక ప్రతి ఒక్కరు జెండా పట్టుకొని జెండా పెట్టిన ప్రతి డివిజన్లో మా ఉద్యమకారులు ఆ రోజు రాకుండా 2009లో ఉద్యమంలో రాకుండా ఈరోజు పార్టీ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక పార్టీలలో చేరడం జరిగింది. ఆయన పార్టీలో చేరి ఆయన ఏం చేస్తుంటే మమ్మల్ని తొక్కనికి వచ్చాడు. ఆ రోజు మేము కష్టపడే ఈ టీఆర్ఎస్ పార్టీలో మేము స్థాపించింది మేము ఉద్యమం చేస్తే మేము జెండాలు మోస్తే ఆయన ఇవాళ వచ్చి మమ్మల్ని దొక్కుతున్నాడు. ఈరోజు బాలాజీ నగర్ డివిజన్, ముసాపేట్ డివిజన్ 2 ఒకటి ఉండేది. ఆ రోజు నుంచి ఆ డివిజన్ ఈ డివిజన్ చేంజ్ అయింది. నేను ముసాపేట్ డివిజన్ అయినా పర్లేదు, బాలాజీ డివిజన్ అయినా నేను అంటే తన మనుషులకు నిన్న కాక మొన్న వచ్చిన ముసాపేట్ డివిజన్ సంబంధించిన ఒక పచ్చ పార్టీ ఆయనకు బాలాజీ నగర్ డివిజన్లో టికెట్ ఇవ్వడం ఎంతవరకు సభాపని నేను ఆయనకు అడుగుతున్నా. అక్కడ ఆయనకు సిట్టింగ్ అని ఆయన ఏరియాలో బాగలేదని చెప్పినా ఆయనకు అక్కడ ముసాపేట్ సిట్టింగ్ ఇచ్చారు. అంటే మేము జెండా పెట్టి కష్టపడ్డ మేము పిల్లలను వదిలేసుకొని రోడ్ల మీద తిరిగింది మేము. ఈ పోలీసుల దెబ్బలు పడ్డది మాకు, జైల్లోకి పోయింది మేము, ఇవాళ సుఖాలు అనుభవిస్తుంది వాళ్ళు. ఈ రోజు వరకు కూడా స్టిల్ డేట్లో 20 సంవత్సరాలు అంటే 2001 ముందు నుంచే ఈ కార్యక్రమంలో ముందుండి చేసిన వాళ్ళకు ఎంత అవమానం ఏంటంటే ఈ దుర్మార్గుడు ఎమ్మెల్యే వచ్చింది సందే ఈ ఉద్యమకారులను అందరినీ అణచివేస్తుడు. వాళ్ళు వచ్చింది తెలంగాణ, మాకు రా తెలంగాణ, ఈ దుర్మార్గులకు వచ్చింది తెలంగాణ, ఈ పచ్చ పార్టీలకు వచ్చి వాళ్ళందరూ మా మీద రాజ్యం వెళ్ళకుండా ఈడ ఉన్న ఉద్యమకారులని తొక్కి వాడేస్తారు. ఇది అయ్యో అని చెప్పుకుంటే నేను ఆదుడలేడు. కేసీఆర్ సార్ చూస్తున్నా అంటుడు, కేటీఆర్ అని చూస్తున్నాడు. నేను ఒక్కటే మీ పత్రికా విలేకరుల తరఫున నేను ఒక్కటే కోరుతున్నా కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, అయ్యా కుక్కట్పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని మొత్తం మంచివేస్తుడు ఈ మాధవరం కృష్ణారావు. నేను రుబాబుగా చెప్తున్నా, కష్టపడి పనిచేస్తున్నాం మేము. ఆయన వచ్చిండు, ఇక్కడ వచ్చింది మొత్తం పార్టీ డ్యామేజ్ అవుతుంది. మీరు చూడండి, ఒక కుక్కట్పల్లి వైపు చూడండి, ఇక మీరు ఏదో అనుకుంటారు ఏదో జరుగుతుంది. ఒక ఉద్యమకారుడు ఉసురు తలిగితే ఈయనేం బాగుపడాడు. ఒక ఎత్తు ఏడిస్తే వ్యవసాయం బాగుపడది, ఒక ఉద్యమకారుడు ఏడిస్తే పార్టీ బాగుపడదు. ఈయన వచ్చి మా పైన తొక్కి మా మీద సవాలు చేస్తుడు. కష్టపడ్డప్పుడేమో మేము కనబడ్డాము, ఈ రోజేమో గుర్రాల మీద ఏరుకొని తిరుగుతున్నారు. ఒక కోట కట్టినప్పుడు గాడిదలమైనాము, కంచెర గడుతులుగా పనిచేసినాం. ఆ కోటలో వీళ్ళు గుర్రాలు వేసుకొని తిరుగుతారు. ఎంతవరకు న్యాయం దాకా బుద్ధి చెప్తారు? ప్రజలు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఉద్యమకారులకు మోసం చేస్తున్నారని ఒక విధానం, కేసీఆర్ సార్ పార్టీ చేస్తుండు,
ప్రజల కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. అయ్యా మా ఉద్యమకారుల గురించి చూడండి, ఎంత కష్టపడ్డాం, పిల్లలు తీసుకొని తిరిగినాం మేము. ఎంత బాధ అనిపిస్తుందండి. ఈ రోజు నాకు టికెట్ ఇస్తా అని చెప్పి నన్ను ఇంటికాడ పిలిపించి 2 రోజులు కూర్చొని పెడితే ఈ దుర్మార్గుడు నాకు వచ్చిన టికెట్ నన్ను అన్యాయం చేసి తీసుకున్నట్టు 20 సంవత్సరాలు నా లైఫ్ తినకపోతే ఏమున్నది? ఒక కంపెనీలో పనిచేస్తే కనీసం ఈఎస్ఐ పిఎఫ్ అని వస్తుండే సార్, కనీసం ఈఎఫ్ఐ పిఎఫ్ వస్తుండే. ఈ దుర్మార్గులు వచ్చింది అన్యాయం చేసి ఉద్యమకారులను తొక్కేస్తుండ్రు. కక్ష సాధింపు. అవునండి, నేను టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళు టీడీపీ ఉన్నప్పుడు గొడవలు చేసిన, అది నేను పార్టీ పరంగా చేసిన, ఒక ఉద్యమకారుగా చేసిన. ఈ రోజు నాకు తొక్కుతుండు, కావాల్సి వచ్చి కక్ష సాధింపు చేస్తున్నాడు నా మీద. ఒక్కరోజు ఆడ నిరసన కార్యక్రమాలు జరుగుతుంటే అద్దము కూడా దించి చూడని ఆ దుర్మార్గుడు ఈ రోజు మా మీద వచ్చి చేస్తుండు. ఇది ఎంతవరకు న్యాయం అని కేసీఆర్ సార్ని అడుగుతున్నా. సార్ మీరు నాకు న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే అదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను ఉరేసుకొని చచ్చిపోతా, లేవో గ్యాస్లో పోసుకొని చచ్చిపోతా. ఈ పాపం మీ అందరికి కలగాలి. ఈ దుర్మార్గుడు కృష్ణారావుకు ఖచ్చితంగా కలుగుతుంది. వాడు నాశనం అయిపోతాడు. నా ఒక్క ఉసురు కాదు, ఉద్యమకారులు అందరు ఉసురు. ప్రతి ఒక్కరండి. ఒక ఫతేనగర్లో సత్యనారాయణ సైకిల్ పంక్చర్ చేసుకునేవాడు సార్. ఆయన రోడ్డు మీదకి వచ్చిండు. ఒక భిక్షపతి చేపలు పెట్టుకుంటాడు, పార్టీ కొని పనిచేసి రోడ్డు మీదకి వచ్చిండు. ఒక స్కూటర్ మెకానిక్ గౌస్ కుక్కట్పల్లి మొన్న చనిపోతే 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు సార్ ఈ దుర్మార్గుడు. దయానంద్ యాదవ్ బాలనగర్లో ఉంటాడు, గుండె పోడుతో చచ్చిపోతే కనీసం పట్టుకాంచండి దుర్మార్గుడు సార్. ఇంత మోసం చేసి కూడా వీడు ఈరోజు ఆటలు ఆడుతున్నాడు. వీని దొంగ బ్యాచ్, గజల బండిలి బ్యాచ్ ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లేదు, ఇక్కడ పచ్చ పార్టీ ఉన్నది. నేను గర్వంగా చెప్తున్నా, నేను తెలంగాణ వాది. ఇయర్స్ మేమందరం కష్టపడ్డాం. ఒక జెండాని ఆడికని పిల్లల్లాగా తెచ్చుకొని మేము ఇంట్లో పెట్టుకుంటే జెండా లేకుంటే మేము జెండా కోసం ఆడిపోవాలని బాధపడుతుంటాం. దీని వయసు ఎంత సార్? దీని వయసు 16 ఏళ్ళు. ఈ కండువ ఆ రోజు దర్శనం చేసింది. నేను కాపాడుకుంటున్నా. నా జీవితం అంతా ఖరాబ్ అయింది సార్. ఈ రోజు కూడా లంజా కొడుకు నా టికెట్ ఆపి ఈ రోజు తీసేస్తున్నాడు. వాడు నాతోని పెట్టుకోమని వాడికి దమ్ముంటే మల్లేసేద్దని తెలుసు. అన్నకే మోసం చేసిన దుర్మార్గుడు వాడు. వెన్నుపోటు వచ్చిన మా కుటుంబంలో ఆయన నిలబడితే ఆయన ఎంబడి ఉండి వెన్నుపోటు వచ్చిన దుర్మార్గుడు వీడికి ఇచ్చినారావు. ఈ రోజు ఇంత కష్టపడితే మమ్మల్ని తొక్కేస్తుంటా, మమ్మల్ని తొక్కేస్తుండు. మేము ఎవరికి చెప్పుకోవాలి? భజన మండలి ఉన్నారు, భజన మండలికి వేసుకొని ఎమ్మని ఎవరు ఉన్నారు? ఆడనేమో ఒక ఆయన కావచ్చు, ఆయన భజన మండలి. ఇంకో ఆయన ఫతేనగర్, ఆయన పవన్ కళ్యాణ్, ఆడ భరత్ నాడు, ఆయన బోయినపల్లి, ఆయన చిరంజీవి. 2 సంవత్సరాలుగా వాడు విడాకులు ఇచ్చిపోయి. ఇంత అన్యాయమా? కేపీఎస్బీలో ఆయన అడుసుపల్లి వెంకటేశ్వర ఎవరు సార్? లాస్ట్ టైం కంటెస్టెంట్ క్యాండిడేట్. ఆయనకు కూడా ఈయన పేరు ప్రపోజ్ చేసిన దుర్మార్గుడు సార్ వీడు. కనీసం ఒక్క ఉద్యమకారులు ఎవరికి న్యాయం చేయలేడు వీనికి ఉసురు తలుగుతుంది, ఉద్యమకారులకు ఉసురు తలుగుతుంది. వాడు సర్వనాశనం అయిపోతాడు. నేను నా ఉసురు నా ప్రాణం సార్, నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరు చూసినోడు లేడు. నేను అంత కష్టపడి తిరిగిన పిల్లలు తిరిగిన ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఈరోజు నాకు వచ్చిన టికెట్ వాడికి ఇచ్చిండు. సరే ఇది మహిళ అంది, నా భార్యకి అని చెప్తే అయిపోయిన టికెట్ వాడు నిన్న వచ్చి ఆఫీడు సార్. ఆ దుర్మార్గుడు ఈ కృష్ణారావు గారు ఖచ్చితంగా వాడు మన్ను కొట్టుకపోతాడు. మా ఉసురు తాకుతుంది. నా భార్య పిల్లలే కాదు, మొత్తం తెలంగాణ వాదులేదు, కుక్కట్పల్లిలందరిది ఉద్యమకారుల ఉసురు తలిగి వాడు ఖచ్చితంగా తాకుతాడు. వాడిని ఏందో నేను చూసుకుంటా. వాడు ఎంతమంది వచ్చినా నేను ఎదుర్కొన్నాను. 50 మందితో నేను ఇలా చేసిన మొత్తం వాళ్ళ 500 మంది ఉంటాయి. 50 మంది నా టీం అట్టుంటుంది. ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి. మళ్ళీ కానీ మీరు ఎవరు ఎంపికలేరు, నన్ను చంపేందుకు చూపించుడు. అదే వాయిస్ రాయించింటుంది, నన్ను చంపేయమని చెప్పిన రోజులు ఉన్నాయి. 2016లో కొట్టిముగ్గుల బొమ్మరావు ఉన్నప్పుడు నన్ను చంపడానికి కూడా వెనుక పోలేడు ఆ దుర్మార్గుడు. అయినా కూడా కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి పనిచేసి ఆయన వెంబడి తిరిగిన. అయినా కూడా నాకు అన్యాయం చేస్తుడు సార్. నాకు న్యాయం చేయకండి. ఉద్యమకారులు ఒకైనా చేయండి, కష్టపడ్డ వాళ్ళకి చేయండి. ఈ దుర్మార్గులకు ఒక ఆయన చిరంజీవి, ఒక ఆయన పవన్ కళ్యాణ్, ఇంకోడవడు ఆ దుర్మార్గుడు 300 కాపీ ఇక్కడ ఎంత అన్యాయం సార్. ముసాపేటలో 300 కాపీకి ఇస్తావు, వీడ 300 కాపీకి ఇస్తావా? నీ కుర్మకొల్ల అంటే మాకు లేదా? హైదరాబాద్ సిటీలో ఒక కుర్మకు ఉన్నదా? ఒక కుర్మ ఏక మలేషియా మాట్లాడాలి. వాళ్ళ సీట్లు వాళ్ళకి కావాలి. ఎంత అన్యాయం. అక్కడ ఇక్కడ 300 కాపీకి ఇస్తాడా ఈ దుర్మార్గుడు? అంటే వీళ్ళు భజన మండలి కావాలి కాబట్టి పొద్దుగాల భజన చేయాలి. భజన చేసి మోచేసి నీళ్ళు తాగే దుర్మార్గులు ఇలా కష్టపడ్డ వాళ్ళకి న్యాయం చేయాలని కేసీఆర్ గారు మరీ కోరుకుంటూ నాకు న్యాయం జరిగే వరకు నేను ఖచ్చితంగా ఈ రోజు నుంచి నేను అంబేద్కర్